మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. సో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడిచ్చినటువంటి బలమైన ప్రేరేపణతో మీ అందరి ముందుకి ఈ వీడియో ఫార్మాట్ రూపంలో రావడం జరిగింది. సో నేటి దినాల్లో సంఘాల్లో కానీ విశ్వాసుల్లో కానీ చాలామంది సేవకుల్లో కానీ ఒక గందరగోళము నెలకొంటా ఉంది. ఆ గందరగోళము పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయంలో ఆ గందరగోళాన్ని మనం కనుగొనవచ్చు. అనేక మంది తప్పని, కాదని, అవునని, ఇదే అని, ఇది కాదని, సో పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆయన క్రియల గురించి, కార్యాల గురించి చాలా సందేహాల్ని, చాలా గందరగోళాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. సో కాబట్టి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రేరేపణను బట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహనలో స్పష్టత ఒక విశ్వాసికి, సాధారణమైన విశ్వాసికి కూడా అర్థమయ్యే రీతిగా ఆయన కొన్ని విషయాలు నాకు తెలియచేశారు. సో ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసం నేను ఈ యొక్క వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. 3 విషయాల్ని మనం, 3 ప్రశ్నల్ని మనం మన హృదయంలో గనక ఆ సమాధానాన్ని కలిగి ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయంలో ఎలాంటి గందరగోళానికి కానీ, ఎలాంటి సందేహాలకి కానీ, అనుమానాలకు కానీ మనం ఏం చేయబడమంటే గురయ్యే పరిస్థితి ఉండదు. ఏంటి ఆ 3 విషయాలు అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినటువంటి 3 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? హూ ఈజ్ ద హోలీ స్పిరిట్. 2, వాట్ హీ విల్ డూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయడానికి ఆయన మన జీవితంలోనికి వస్తారు. తర్వాత 3వది, వాట్ హీ విల్ డూ త్రూ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం ద్వారా ఏం చేయడానికి ఆయన మన జీవితంలోనికి వస్తారు. ఈ 3 విషయాల్ని మనం సరిగ్గా గ్రహించగలిగితే గనక ఎలాంటి గందరగోళానికి మనం గురి కావాల్సినటువంటి అవసరము, ఎలాంటి అనుమానాలు మనం చెందవలసినటువంటి పని లేదు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? హూ ఈజ్ ద హోలీ స్పిరిట్. ఈ ప్రశ్నకి చాలా స్పష్టమైన సమాధానం మన దగ్గర లేకపోతే గనక ఖచ్చితంగా మనం ఏం చేయబడతామంటే సందేహాల్లోకి, గందరగోళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని వాక్యం చెప్తా ఉంది. మనకి చాలా చాలా స్పష్టమైనటువంటి గ్రహింపు, సమాధానం అవసరమైంది. అసలుకి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే గనక మొట్టమొదటిగా మనం ఈ ప్రశ్నకి తెలుసుకోవాల్సిన సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఈజ్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. యేసు ప్రభు వలె, తండ్రి అయినటువంటి దేవుని వలె పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి. సో ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తా ఉంది. సో యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు యోహాను సువార్త 14:16 వాక్యంలో ఆయన ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను మీ యొద్ద నుండుటకే, ఎల్లప్పుడూ నుండుటకే వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో వేరొక ఆదరణకర్త అనే ఆ మాట మనం చదివేటప్పుడు మనం ఏమనుకుంటామంటే అంటే వేరొక ఆదరణకర్త అంటే వేరొక వ్యక్తి ఏమో అని చెప్పి మనము అనుకుంటా ఉంటాం. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఆ వేరొక ఆదరణకర్త అనే పదానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే జస్ట్ లైక్ మీ. నాలాంటి ఒక వ్యక్తి, నాలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, నాలాంటి నేను ఎలాగైతే నన్ను కుమారునిగా, తండ్రి కుమారునిగా మీరు చూస్తా ఉన్నారో అలాగే నాలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, దైవత్వం కలిగినటువంటి ఇంకొక వ్యక్తిని, ఉత్తరవాదిని నేను మీ యొద్దకి పంపిస్తాను, తండ్రిని వేడుకుంటాను, పంపించమని వేడుకుంటాను అని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉన్నట్టుగా మనం ఆ యొక్క సందర్భంలో మనం గ్రహించవచ్చు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే గనక ఈ వాజ్ ఎ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అని అంటే గనక యేసు ప్రభు లాంటి వ్యక్తి.
తండ్రి లాంటి వ్యక్తి. సో వారికి ఎలాగైతే దైవత్వం ఉందో, వారికి ఎలాగైతే నిత్యత్వం ఉందో, వారికి ఎలాగైతే శక్తి సామర్థ్యాలు జ్ఞానము సమస్తము ఉన్నాయో, సేమ్ లైక్ దట్ డిటో, ఇంకా అసలు ఎలాంటి మార్పు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారి లాంటి ఒక వ్యక్తి అని చెప్పి మనం గ్రహించాలని నేను తెలియజేస్తాను. సో యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ సందర్భంలో ఆదరణకర్త అనే చోట ఏ పదం ఉపయోగించారంటే గ్రీకులో పారోక్లిటోస్ అనే పదాన్ని ప్రయోగించారు. సో పారోక్లిటోస్ అనే పదానికి అసలు అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి, నిర్వచనం ఏంటి అని కనుక మనం ధ్యానం చేస్తే కనుక చాలా విపరీతమైనటువంటి, చాలా అమోఘమైనటువంటి అర్థాలు ఆ పదానికి కలిగి ఉండడాన్ని మనం గ్రహించవచ్చు. నేను పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను ఆ రీసెర్చ్ చేసినప్పుడు, ఆ యొక్క ధ్యానం చేసినప్పుడు, ఆ పరిశీలన చేసినప్పుడు నేను నా హృదయంలో, నా ఆత్మలో చాలా చాలా దీవించబడ్డాను. సో అవే విషయాలు మీ అందరికి నేను తెలియచేయడానికి ఈ రీతిగా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో పారోక్లిటోస్ అంటే కొన్ని అర్థాలు నేను చెప్పేసి తర్వాత ఆ యొక్క మొదటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరనేది స్పష్టంగా మీకు తెలియచేసి తర్వాత మనం ముందుకి కొనసాగించబడదాం. మొట్టమొదటిగా పారోక్లిటోస్ అంటే అర్థం ఏంటంటే an advocate, ఒక ఉత్తరవాది. సో ఉత్తరవాది అని మనం ఈ యొక్క పదాన్ని చూస్తా ఉన్నప్పుడు యోహాను ఇదే పదాన్ని, పారోక్లిటోస్ అనే పదాన్ని యేసు ప్రభు కూడా ఉపయోగించడం జరిగింది. ఎక్కడ ఉపయోగించడం జరిగింది? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, నా చిన్నపిల్లలారా మీరు ఎవరైనా పాపం చేస్తే గనక తండ్రి యొద్ద యేసు క్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. సో ఆయనే మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు అని చెప్పి యోహాను యేసు ప్రభువుని ఉత్తరవాదిగా చెప్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువుకి యోహాను ఉపయోగించినటువంటి పదాన్ని పరిశుద్ధాత్మ దేవునికి యోహాను ఆ యొక్క 14వ అధ్యాయం 16వ వచనంలో ఉపయోగించిన పదము ఒకే పదాన్ని ఉపయోగించాడు, పారోక్లిటోస్. ఏ పదంతో అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేస్తా ఉన్నాడో అదే పదంతో యేసు ప్రభువును కూడా ఆయన సంబోధిస్తా ఉన్నాడు. చాలా చోట్ల మరి ఈ రిపీటెడ్ ఆ యొక్క పదం రిపీటెడ్ అవ్వడం యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ దేవునికి ఒకేసారి ఉపయోగించబడ్డాన్ని కూడా మనం చూడగలుగుతాము. సో నేను చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభు లాంటి వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఆయన వేరొక ఆదరణకర్త అంటే ఒక డిఫరెంట్ పర్సన్ కాదు. హీ వాజ్ నాట్ ఎ డిఫరెంట్ పర్సన్, హీ వాజ్ ద సేమ్ జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు లాంటి ఒక వ్యక్తి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. సో తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే కనుక పారోక్లిటోస్ అనే పదానికి హెల్పర్, సహాయకుడు, మన సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడంటే కనుక మనకి సహాయం చేయడానికి అనుగ్రహించబడ్డాడు. సో మనం సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో మనం వెళ్ళిపోతా ఉన్నప్పుడు మనం దిగులు చెందవలసినటువంటి పరిస్థితి ఏం లేదు. ఈ సందర్భం యేసు ప్రభు శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేస్తున్నటువంటి ఈ సందర్భం ఆయన శిలువ మరణ పునరుద్ధానాలకి వెళ్ళడానికి ముందు చెప్తా ఉన్నాడు. అప్పుడే ఎందుకు చెప్పాడు? అందుకు ముందు యేసు ప్రభు ఆయన ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో విషయాలు తెలియచేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఎన్నో చేశాడు. కానీ ఆయన వెళ్ళిపోయే పరిస్థితి, ఆయన వెళ్ళవలసినటువంటి ఆ యొక్క సమయం దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కృంగిపోతా ఉన్నారు. ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మరలా ఈ సమాజంలో మేము ఎలా బ్రతకగలుగుతామో, మమ్మల్ని కూడా చంపేస్తారు కదా వాళ్ళు, నీ శిష్యుల మీద మేము ముద్ర పడిపోయింది కదా అని చెప్పి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న టైంలో యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను వెళ్ళిపోవడమే మీకు మంచిది, నేను వెళ్తేనే ఆదరణకర్త మీకు అనుగ్రహించబడతారు. ఆదరణకర్త వస్తే మీకు ఎలాంటి భయం అవసరం లేదు, మీకు ఎలాంటి సహాయం ఈ భూ సంబంధమైనటువంటి ప్రభుత్వాల నుంచి అయినా అవ్వచ్చు, రాజుల నుంచి అయినా అవ్వచ్చు, ధన బల ఏ సహాయాలు మీకు అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాజ్ ఎ గ్రేట్ హెల్పర్, ఆయన గొప్ప సహాయకుడు అని ఆ పారోక్లిటోస్ అనే పదానికి ఒక అర్థంగా మనం చూడొచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నేను చెప్తాను. ద పారోక్లిటోస్ అనే పదానికి నిర్వచనం ఏంటంటే వన్ హూ ప్లీడ్స్ అనదర్స్ కాజ్ విత్ వన్. తర్వాత ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను, వన్ హూ ప్లీడ్స్ అనదర్స్ కాజ్ బిఫోర్ ఏ జడ్జ్. సో ఒక న్యాయాధిపతి ఎదుట ఒకరి పక్షంగా వేడుకునేవాడు,
వేడుకునేవాడు, వేరొకరి పక్షంగా న్యాయాధిపతిని వేడుకునేవాడు. ఎవరు? ఈ పారాక్లీటోస్. ఎవరు? ఈ యొక్క ఉత్తరవాది. సో ఇది సేమ్ పొజిషన్, సేమ్ నిర్వచనం యేసు ప్రభు కూడా ఇవ్వబడింది. యేసు ప్రభు కూడా మనందరి పక్షాన తండ్రికి మనల్ని సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తి అయ్యాడని బైబిల్ చెప్తా ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరంటే కనుక ఆ యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన తర్వాత మనకి తండ్రికి మధ్యలో, మనకి యేసు ప్రభుకి మధ్యలో, మనకి పరలోకం మధ్యలో ఉత్తరివాదిగా ఉండి, ఆయన మధ్యలో ఉండి మనల్ని పరలోకంతో, మనల్ని తండ్రితో, మనల్ని యేసు ప్రభుతో కలిపే ఒక దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి మరెవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. సో కాబట్టి ఈ వాస్ ఎ పర్సన్, ఆయన ఒక వ్యక్తి అని బైబిల్ చెప్తా ఉంది. మన విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇంకా పారాక్లీటోస్ అంటే అర్థం ఏంటంటే కనుక వన్ హూ స్టాండ్ ఫర్ యూ, మన కోసం నిలబడే వ్యక్తి, నీ కోసం నిలబడే వ్యక్తి. ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉంటాం, ఎవరు నా కోసం నిలబడరు, ఏదన్నా ఆపదొస్తే నా పక్షంగా నిలబడేవారు ఎవరు లేరు అని మనం అనుకుంటా ఉంటాం. నో, అసలు అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు లేదంటే కనుక అపోస్తలుల పక్షంగా, రాజుల ఎదుట వారు నిలబడినప్పుడు వారి పక్షంగా నిలబడింది పరిశుద్ధాత్మ దేవుడే. దుష్టులైనటువంటి సమూహాలు ఎదుట వారు నిలబడినప్పుడు వారి పక్షంగా నిలబడింది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే పౌలు చాలా సందర్భాల్లో చెప్తాడు, ప్రభు నా పక్షంగా నిలబడి ఉన్నాడు గనక నేను ఈ రోజుకి జీవం కలిగి సువార్తను ప్రకటించగలుగుతున్నాను, దుష్ట మృగాలతో పోరాడుతా ఉన్నానని చెప్పి పౌలు అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు, వారు మిమ్మల్ని మహాసభలకు ఈడ్చుకుని పోయినప్పుడు మీరేం భయపడొద్దు, మీరేం దిగులు పడొద్దు, మీరేం చెప్పాలా, ఏం ఉత్తరం ఇవ్వాలని మీరు అనుకోవద్దు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడని యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నారు. సో ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా నిలబడేవాడు. వన్ హూ స్టాండ్ ఫర్ యూ, వన్ హూ స్టాండ్ ఫర్ యూ అండ్ యువర్ కేస్. నీ యొక్క వ్యాజ్యంలో, నీకు ఎదురైన సమస్యలో నీ పక్షంగా నిలబడి న్యాయాధిపతి నీ కొరకు వేడుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ఈ పారాక్లీటోస్ అనే పదానికి ఇంకా అర్థాలు ఏంటంటే కనుక ఇంటర్సెసర్, విజ్ఞాపన చేసేవాడు. అందుకే పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది 26వ వాక్యంలో, మనకి యుక్తంగా ప్రార్థన చేయడం రాదు, అందుకే ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని దేవుడిని వేడుకుంటా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని గురించి పౌలు చెప్తా ఉన్నాడు. సో ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఏం ప్రార్థన చేయాలో తెలీదు, ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. సమస్య జటిలమైపోయినప్పుడు, కఠినమైపోయినప్పుడు, పరిస్థితులు చాలా చాలా భయంకరంగా అయిపోయినప్పుడు, పరిస్థితులు చాలా వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, అసలు అన్ని చోట్ల అన్ని వైపుల నుంచి ప్రెజర్ మన మీద పడిపోతా ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కన్నీళ్లు కార్చడం తప్ప, ఏడవడం తప్ప, దుఃఖించడం తప్ప, కృంగిపోవడం తప్ప తెలియని పరిస్థితిలో మనకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. మన పక్షంగా నిలవబడి ప్రార్థన చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. సో యేసు ప్రభు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక అర్థం ఏంటి తెలుసండి, పారాక్లీటోస్ అంటే స్ట్రెంథనర్, మనల్ని బలపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు. సో మనం బలపరిచే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మన పక్షంగా ఉండి మనకు బలాన్ని ధరింపచేసి మనల్ని ముందుకి నడిపిస్తాడని నేను మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తాను. ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇంకొక మీనింగ్ ఏంటో తెలుసండి, అపాయములో, ఉపద్రవములో మనల్ని రక్షించేవాడు. ఈ వాజ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అపాయంలో, ఉపద్రవాల్లో మనం పడిపోతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అపోస్తలులు, తర్వాత దేవుని యొక్క సువార్థికులు, భక్తులైనటువంటి వారు, మన ముందున్న తరాల వారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎలాగ బయటపడ్డారో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎలా రక్షించబడ్డారో వాళ్ళు మనకి అనేక సందర్భాల్లో వారు బయలుపరుస్తూనే ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ స్ట్రెంథనర్, హోలీ స్పిరిట్ ఈజ్ ద సేవియర్. నిన్ను రక్షించేవాడు, ఉపద్రవాల నుంచి నిన్ను విడిపించేవాడు. ఈ భూమి మీద నీ భౌతికపరమైనటువంటి జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల్లో నిన్ను బయటికి తప్పించి, ఆలోచననిచ్చి, నిన్ను నడిపించి నిన్ను తీసుకొచ్చేవాడు. తర్వాత ఇంకొక మీనింగ్ ఏంటంటే ఈ యొక్క పారాక్లీటోస్ అనే పదానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే అర్థం ఏంటి తెలుసండి, ఆలోచనకర్త.
ఆలోచనకర్త. అందుకే పౌలు ఏమంటారు తెలుసండి, మేము అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము లేని వారం కాదు. మేము అపాయంలోనే ఉన్నాం, కానీ మాకు ఒక వండర్ఫుల్ కౌన్సిలర్ ఉన్నాడు, మాకు మంచి ఉపాయాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాలో ఉన్నాడు కాబట్టి, ఆయన మాలో జీవిస్తా ఉన్నాడు కాబట్టి, ఆలోచన చెప్తా ఉన్నాడు కాబట్టి మేము ఉపాయం లేని వాళ్ళం కాదు, మేము అపాయంలోనే ఉన్నాం. నో ప్రాబ్లం. బట్ దేర్ ఈస్ ఎ గ్రేట్ కౌన్సిలర్ ఈజ్ ఇన్ అవర్ ఇన్సైడ్. మా లోపట ఆయన మాకు మంచి మంచి ఆలోచనలు చెప్పి ఎలాగ బయటపడాలో ఆయన మాకు తెలియజేస్తా ఉన్నాడని పౌలు చాలా సందర్భాల్లో, అపోస్తులు చాలా సందర్భాల్లో మనకి చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. సో నేను ఈ యొక్క విషయాన్ని క్లుప్తపరుస్తూ కొన్ని మాటలు మీకు టూకీగా నేను చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ద ప్రైమరీ అండర్స్టాండింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ he was not an emotion, he was not an energy, he was not a feeling, he was not a feeling, he was తర్వాత he was not a wind. ఆయన విండ్ కాదు, ఆయన గాలి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పదార్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం స్పర్శ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలం అగ్ని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మంచు కాదు, పావురం కాదు, కేవలం పావురం కాదు. ఆయన రివీల్ చేయబడ్డాడు, అలాగా ఆయన వ్యక్తపరచబడ్డాడు, ఆయన అలాగ దిగి వచ్చాడు. He was manifested in that ways. ఆ మార్గాల్లో ఆయన ప్రదర్శించబడ్డాడు. బట్ ద ప్రైమరీ అండర్స్టాండింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ he was a person. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి గ్రహింపు ఏంటంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇవేమీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. యేసు ప్రభు వలె, తండ్రి వలె, మన వలె భావోద్రేకాలు, మనసు, చిత్తము, ప్రేమ, అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ ని కలిగినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. సో చాలా మంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిగా ట్రీట్ చేయట్లేదు. కేవలం ఆయన్ని ఏదైనా పని కావాలంటే, ఏదైనా ఒక మీటింగ్కి వెళ్తా ఉన్నామంటే, ఏదైనా ఒక ప్రార్థన చేస్తా ఉన్నామంటే, లేకపోతే ఏదైనా ఒక వాక్యం చెప్తా ఉన్నామంటే, వింటా ఉన్నామంటే, సో కేవలం ఆ పని జరిగించడానికి ఉపయోగపడే శక్తిగా మాత్రమే, యూజ్ అండ్ త్రో, లేకపోతే యూజ్ అండ్ డినై, ఉపయోగించుకుని వదిలేసి తర్వాత ఆయన కేవలం ఒక శక్తిగా వచ్చాడండి, ఆ కార్యం చేశాడండి, వెళ్ళిపోయాడండి పరిశుద్ధాత్మ. నో, ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మనలోనే ఉండేవాడు, మనతోనే ఉండేవాడు. అందుకే యేసుప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఇదే యోహాను సువార్త 14 కింద వచనాలకి 16 నుంచి కింద వచనాలకి వెళ్తే కనుక ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడని చెప్తా ఉన్నాడు. హి వాజ్ ఎ పర్సన్. ఆయన కేవలం ఏదో ఒక శక్తి కార్యాలు చేసే ఒక మిషన్ కాదు ఆయన. ఈరోజు చాలా మంది సేవకులు సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సందర్భానికి మాత్రమే, ఆరాధన చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే గట్టిగా అభిషేక ప్రార్థన చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే అద్భుతాలు చేసేటప్పుడు అవ్వచ్చు, ఆయా సందర్భాలకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిమితం చేస్తాం. నో, హీ వాజ్ ఎ పర్సన్. He has emotions. ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి, ఆయనకి మనసు ఉంది, ఆయనకి చిత్తం ఉంది, ఆయనకి ప్రేమ ఉంది, ఆయన కూడా ఇష్టాలు కలిగి ఉన్నాడు. సో ఈరోజు చాలా మంది ఆయన ఒక వ్యక్తిగా గుర్తించలేకపోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తా ఉన్నాడని నేను తెలియచేయడానికి విచారపడతా ఉన్నాను ప్రియులారా. He was a person. ఆయన కేవలం పదార్థం కాదు, ఆయన కేవలం అగ్ని కాదు, ఆయన కేవలం శక్తి కాదు, ఆయన కేవలం శక్తి కాదు. నేను ఇంకా ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఈ విషయం మీకు తెలియచేసే ఆ సమయంలో మీకు ఖచ్చితంగా గ్రహింపు వస్తుందని నేను ఆ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను. సో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలాంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు లాంటి ఒక వ్యక్తి, తండ్రి లాంటి ఒక వ్యక్తి. సో నేను ఇంకొంచెం ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక చిన్న వివరణ మీకు చెప్పేసి తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలో నడిపించాలని అనుకుంటా ఉన్నాను. సో హోలీ స్పిరిట్ అనే పరిశుద్ధాత్ముడు అనే విషయము బైబిల్లో ఉపయోగించబడినటువంటి మూల పదాలని చెప్తా ఉన్నాను. యాగియోస్ ప్న్యూమా. యాగియోస్ ప్న్యూమా అంటే అర్థం ఏంటంటే, యాగియోస్ అండ్ ప్న్యూమా రెండు పదాల కలయిక పరిశుద్ధాత్ముడు.
ఈ వాజ్ ఎ స్పిరిట్ అండ్ ఈ వాజ్ ఎ ఆగియోస్ ప్న్యూమా. ఆత్మదేవుడే ఆయన. ఆత్మదేవుడు అయినప్పటికీ ఆయన ప్రత్యక్షత బైబిల్ ఎలాగిస్తా ఉందంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధతని కలిగినటువంటి ఆత్ముడు. సో ఆగియోస్ అంటే మీనింగ్స్ ఏంటంటే కనుక, మూల పదానికి అర్థాలు ఏంటంటే కనుక మోస్ట్ హోలీ థింగ్, ప్యూర్, ఈవెన్ ఫిజికలీ బ్లేమ్లెస్. అంటే ఒకవేళ ఈ యాగియోస్ ప్న్యూమా లేకపోతే ఈ యాగియోస్ అనే విషయాన్ని కనుక మనం భౌతిక పరిధిలోకి తీసుకొస్తే, భౌతిక పరిధి అంటే మన శారీరకమైనటువంటి పరిధిలోకి మనం తీసుకొస్తే కనుక, శరీర సంబంధమైన అంటే ఫ్లెష్లీ మన భూ సంబంధమైన విషయాల్లోకి మనం తీసుకొస్తే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్లేమ్లెస్. దాని మీద ఇంకా మనం నింద వేయడానికి మనం సరిపోమని, అంత పరిశుద్ధత, అంత పరిశుద్ధత. అందుకే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడిన వారే, ఆత్మ చేత పరిశుద్ధ పరచబడిన వారనే పదాలు ఉపయోగించబడ్డాయి బైబిల్లో. ఈ వాజ్ ద హ్యాగియోస్, మోస్ట్ హోలియెస్ట్. ఇంకా ఆయనలో అపవిత్రత అనేది, ఆయనలో ఇంప్యూరిటీ అనేది, లేకపోతే ఆయనలో అపరిశుద్ధత అనేది కనుగొనలేము. ఈవెన్ ఒకవేళ నేను ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నానండి, ఒకవేళ ఒక వ్యక్తి మీదకి కానీ, ఒక పదార్థం మీదకి కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీదకి కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే గనక ఆ వస్తువు, ఆ పదార్థం, లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతారంటే కంప్లీట్గా మోస్ట్ హోలీగా మారిపోతారు. కంప్లీట్గా అంత మీనింగ్. అంటే ఆ కంప్లీట్నెస్ అనేది మనం ఒకవేళ మనం చూడలేకపోవచ్చు వారిలో, కానీ ద ఒరిజినల్ మీనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే కనుక, డెఫినేషన్ ఏంటంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే అలాగ మారిపోతారు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పాత నిబంధనలో కూడా దేవుడు ప్రత్యక్ష గుడారం విషయంలో కూడా ఆయన సన్నిధి లేకపోతే ఆయన దిగి వచ్చినటువంటి సందర్భం, అది అగ్ని కావచ్చు, అది లేకపోతే వేరే కావచ్చు. కోరాహు సమూహం వచ్చినప్పుడు వాళ్ళ దీపార్తుల మీదకి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేసిన తర్వాత దేవుడు చెప్తాడు, వాటిని నువ్వు వాటిని ఏం చేయదు, బయట పారేవద్దు, ఎందుకంటే పరలోకంలో నుంచి అగ్ని వాటి మీదకి దిగి వచ్చింది కాబట్టి అవి ప్రతిష్ఠితములు అయిపోయాయి. ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని మరెవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ద హోలీ స్పిరిట్ కేమ్ డౌన్. సో పరిశుద్ధాత్మ దేవుడు తాకిన వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే, లేకపోతే ఈ పదార్థమైనా సరే ఏమైపోద్దంటే పరిశుద్ధ పరచబడుతుంది. తర్వాత నేను చెప్తున్నానండి, ప్న్యూమా అనే పదానికి, హ్యాగియోస్ ప్న్యూమా అనే పదానికి నేను మీనింగ్ చెప్తాను. ఏంటి దాని మీనింగ్ అంటే కనుక ద థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రయోన్ గాడ్, త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో ఉన్నటువంటి మూడో వ్యక్తి. సో అక్కడ చెప్తూ ఏమని మీనింగ్ ఉన్నాయంటే, హోలీ స్పిరిట్ ఈజ్ ద థర్డ్ పర్సన్ ఆఫ్ ట్రయోన్ గాడ్. అంటే త్రిత్వమైన దేవునిలో మూడవ భాగం తండ్రి, కుమారుడు, అలాగే మూడవ భాగం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో రెండు పదాలు నేను చెప్తానండి, చాలా చాలా బాగా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మొట్టమొదటి పదం ఏంటంటే ఈ వాజ్ కో ఈక్వల్ విత్ ఫాదర్ గాడ్ అండ్ విత్ సన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతోనూ తండ్రితోనూ సమానమైనటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. హి వాజ్ కో ఈక్వల్. తర్వాత రెండో పదం ఏంటంటే హి వాజ్ కో ఇటర్నల్. తండ్రి ఎలాగైతే ఆది అంతము లేకుండా ఉన్నాడో, కుమారుడు ఎలాగైతే ఆది అంతము లేకుండా ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యము ఉండేవాడు. హి వాజ్ కో ఇటర్నల్ విత్ ఫాదర్, హి వాజ్ కో ఇటర్నల్ విత్ సన్ జీసస్ క్రైస్ట్. ఈ రెండు విషయాలు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే కేవలము ఒక మనం ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు కాదు. పరిశుద్ధాత్ముడు అంటే కేవలం మన అవసరాల కోసం మనం పరిశుద్ధాత్మ రా దిగిరని మనం రమ్మంటే వచ్చేసి చేసేసి వెళ్ళిపోయేది కాదు. చాలా మంది పరిశుద్ధాత్మని పదార్థం కింద సంబోధిస్తారు, లేకపోతే పరిశుద్ధాత్మని వేరేగా పరిశుద్ధాత్మ వచ్చేసింది అని చెప్తారు. నో. He was co-eternal, he was co-equal. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని మనం సంబోధించాలి. ఎందుకంటే ఆయన యేసు ప్రభు వలె, ఆయన తండ్రి వలె, ఆయన సమానమైనటువంటి దేవుడు, ఆయన సమానమైనటువంటి వ్యక్తిత్వం, దైవత్వం, మూర్తిమంతం అన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు.
సో కాబట్టి ద ప్రైమరీ అండర్స్టాండింగ్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్లో నేను చెప్తా ఉన్నాను. అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే గనక ఆయన ఒక వ్యక్తి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే గనక ఆయన తండ్రి లాగా, యేసు ప్రభువులాగా నిత్యత్వాన్ని, సమానత్వాన్ని కలిగి ఉన్నటువంటి, దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని మనం గ్రహిస్తే గనక పరిశుద్ధాత్మతో మనం వ్యవహరించే విధానము, పరిశుద్ధాత్మతో మనం కలిసి నడిచే విధానము కంప్లీట్గా మరి మార్పు చెందుతుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని నేను మీ ముందుకి ముగింపుకి తీసుకొస్తా ఉన్నాను. సో రెండవ విషయాన్ని నేను ఖచ్చితంగా తర్వాతి వీడియోలో నేను మాట్లాడతాను. ఆయన వచ్చి మన జీవితంలో ఏం చేస్తాడు, వాట్ హీ విల్ డూ ఇన్ అవర్ లైఫ్ అనే విషయాన్ని నేను మీ ముందుకి తీసుకొస్తాను. చాలా ప్లెయిన్ థింగ్స్ అండి ఇవి, ఏదో క్లిష్టంగా అర్థం చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి విషయాలు అస్సలే కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ఒక వ్యక్తి. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే యేసు ప్రభు లాంటి, తండ్రి లాంటి నిత్యత్వాన్ని, సమానత్వాన్ని, దైవత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మరి సులభంగా, సరళంగా మనం గ్రహించి అర్థం చేసుకోగలిగితే గనక మన విశ్వాస జీవితము, దేవునితో మన యొక్క ప్రయాణము ఖచ్చితంగా నూతనమైనటువంటి మలుపులు తిరుగుతుందని నేను తెలియజేస్తూ, దేవుడు అలాంటి కృపతో మనందరినీ స్థిరపరిచి నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యు ఆల్. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని నదిలాగా నమ్ము బోధక.